అవని స్టోరీస్. మూడో భాగంలో అత్తగారు అవని చేసిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అత్తగారు దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటారు. అప్పుడే అవని అటుగా వెళ్తూ అత్తగారిని చూస్తుంది. అత్తగారిని చూసిన అవని, ఏంటి మా అత్తగారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? పొరపాటు చేశానా? నేనెక్కడా దొరికిపోలేదు కదా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అవని. అంతా గుర్తు తెచ్చుకొని అప్పుడు వచ్చిన వాళ్లతో తను అన్నమాట గుర్తొస్తుంది. అయ్యయ్యో, నేను వాళ్ళ ముందు తన పిసినారితనం వదిలేసిందని గబుక్కు నోరు జారనే. ఇప్పుడు మా అత్తగారికి అనుమానం వచ్చినట్టుంది. మా అత్తగారికి అసలు పిసినారితనం ఉన్నట్టు నాకు తెలియదు కదా. నాకెలా తెలిసిందని ఆలోచిస్తూ ఉందనుకుంటా. ఇప్పుడు తన ఆలోచనని మలుపు తిప్పకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాను అని కొద్దిసేపు ఆలోచించి అత్తగారి దగ్గరికి వెళ్తుంది. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? ఏం జరిగింది? ఏం లేదులే అవని అని అంటుంది. అప్పుడు అవని, అత్తయ్య అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఇందాక వాళ్ళు మీకు పిసినారితనం అని చెప్తూ ఉంటే నాకు కోపం వచ్చింది. ఒకవేళ వాళ్ళు నేనేదో మిమ్మల్ని చేశాను, మీరింతవరకు మారలేదని అనుకుంటారేమోనని మాట అడ్డం వేశాను. అయినా మీకు పిసినారితనం ఉందని నాకు ఇంతవరకు తెలీదు, వాళ్ళు చెప్పేంతవరకు. ఆ మాట వినగానే అత్తగారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయినా అదంతా పొదుపని వాళ్ళకి తెలియదు అనుకుంటా అత్తయ్య. దాని గురించి పట్టించుకోకుండా మీరు నా దగ్గర ఎలా ఉన్నారో నాకు బాగా తెలుసు కదా. ఎవరేమన్నా దాని గురించి పట్టించుకోకండి, ఎక్కువగా ఆలోచించకండి అని అవని అంటుంది. ఇక అత్తగారు కూడా ఏమీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకుంటారు. ఇక అవని తన పని తాను చేసుకుంటూ ఉండగా అరవింద్ అక్కడికి వస్తాడు. యమ్మ అవని, ఏంటి ఇంకా మీ అత్తగారు పూర్తిగా మారిపోయినట్టేనా, లేదా ఏదైనా కొర ఉందా? ఇంకా కొంచెం ఉంది మావయ్య. అది కూడా పూర్తిగా మారిపోతే అనుమానాలు లేకుండా ఉంటాయి. ఇప్పటి వరకు ఆమె 90% బుద్ధిని మార్చేసుకుంది. తొందరగా ఆ మిగిలిన 10% కూడా మారిపోతే ఇంక మనకి ఎలాంటి బాధ ఉండదమ్మా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అవని భర్త సురేష్ అక్కడికి వస్తాడు. అవని, అసలు మన వీధి మొత్తం మా అమ్మ గురించే చెప్పుకుంటున్నారు తెలుసా, అంతలా మార్చేశావు, చాలా గొప్పగా ఉంది. అలా వాళ్ళు ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా చాటుగా అత్తగారు వింటారు. అప్పుడు అత్తగారు, నన్ను మార్చడమేమో గానీ డబ్బులు మాత్రం వృధా చేసేశారు. చాలా కోపంగా ఉంది. ఇంత నాటకవాడి నన్నిట్టా చేశారు. ఇప్పుడు నేను కొత్త నాటకం మొదలెడితే వాళ్ళు ఏం చేస్తారో చూస్తాను. ఈ రోజు నుంచి మళ్ళీ నేను పిసినారుగానే ఉంటాను, నేనేంటో నిరూపిస్తాను అని చాలా కోపంగా తనలో తాను అనుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా అక్కడ అవని సురేష్తో, ఏవండి, నేను అత్తగారితో మార్కెట్కి వెళ్ళొస్తాను, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుని రావాలి, మరి వెళ్ళొస్తామండి. ఆ మాట వినగానే తను సరే అంటాడు. ఇక అవని అత్తగారి దగ్గరికి వెళ్లి మార్కెట్కి వెళ్దామని చెప్పటంతో అత్తగారు కూడా సరే అంటుంది. ఇక ఇద్దరూ మార్కెట్కి వెళ్తారు. మార్కెట్కి వెళ్లిన వెంటనే అత్తగారు పాడైపోయిన కూరగాయల్ని బేరమాడుతూ ఉంటారు. అది చూసి అవని ఆశ్చర్యపోతుంది. ఏంటత్తయ్య ఇవి కొంటున్నారు? ఏమైంది? డబ్బుని వృధా చేయడం నాకు ఇష్టం లేదు. కొంచెం పొదుపు నేర్చుకోవాలని మనసుకు అనిపిస్తుంది, అందుకే ఇట్టా చేస్తున్నాను. ఇక ఇంట్లో ఏమైనా కూడా నేనే చూసుకుంటానులే, అవి ఇవి అంటూ నువ్వు చేయాల్సిన పనులేం లేవు. ఆ మాట వినగానే అవని చాలా కంగారు పడిపోతుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది, ఏంటి అత్తగారు ఒక్కసారికి ఇలా మారిపోయారు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్లకు తెలిసిన వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరూ కూడా అత్తగారితో మాట్లాడుతూ ఉంటారు. రమణ, నిన్ను చూసి చాలా రోజులవుతుంది, చాలా బాగున్నావు. అప్పటికి ఇప్పటికే ఏ మార్పు లేదు నీలో. నిన్ను చూసి కూడా చాలా రోజులవుతుంది వదినా. అన్నట్టు ఊర్లో ఎక్కడికి వెళ్ళినా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. అందరూ కూడా నీ గురించి చెప్పుకుంటున్నారు. అసలు ఊర్లో అనసూయ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. అందులో ఏముందిలే గాని, రేపు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము, మీరిద్దరూ కూడా తప్పకుండా రావాలి. అయితే మంచి ఖరీదైన చీరలు కొంటున్నామన్నమాట. ఓ, తప్పకుండా ఎత్తాను అని అనసూయ అంటుంది. అందుకు వాళ్ళు సంతోషంగా నవ్వుకుంటూ మీ కోడలా అంటూ అవనిని పలకరిస్తారు. అత్తగారు అవును అని చెప్పటంతో వాళ్ళిద్దరూ అలాగే చాలాసేపు మాట్లాడి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళొచ్చిన తర్వాత అవని ఇంకా అయోమయంలో పడిపోతుంది. అవని తన మనసులో, ఇదేంటి ఇంట్లో ఏమో పొదుపు అంటున్నారు, మళ్ళీ వీళ్ళనేమో వ్రతానికి రమ్మని పిలుస్తున్నారు, పైగా కాస్ట్లీ చీరలు పెడతా అంటున్నారు. నాకంతా అయోమయంగా ఉంది. సరే, ఇంట్లోకి కావలసిన కిరాణా సామాన్లు కూడా ఒకేసారి తీసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి ఇటన్నిటిని పెట్టి మళ్ళీ తిరిగి షాపింగ్కి వద్దాము, ఏమంటావు? సరే అత్తయ్య అని అవని అంటుంది. ఇక వాళ్ళు చకచకా వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుంటారు. కిరాణా సరుకులు కూడా తీసుకుంటారు.
నాణ్యమైన వాటిని మాత్రం తీసుకోలేదు. అప్పుడు అవని, అత్తయ్య, ఇలా తక్కువ ధరలోవి తీసుకుంటే మన ఆరోగ్యం ఏమవుతుంది? అసలు మీకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? నువ్వేం చేసావో నాకు బాగా తెలుసు. జబ్బు పేరుతో నాటకమాడి డబ్బు మొత్తాన్ని నా చేత వృధా ఖర్చు పెట్టించావు. ఇప్పుడు నాకు నిజమంతా తెలిసిపోయింది. ఇక ఇంట్లో కూడా నేను చెప్పినట్టే జరగాలి. అది కాదు అత్తయ్య అని అవని ఆశ్చర్యపోయి ఏదో చెప్పబోతూ ఉండగా అత్తగారు నోరు మూసుకోనుండు అంటూ ఆమెను తిడతారు. ఆ తర్వాత ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అవని భర్త మామతో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అది విన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఇదేంటవని, ఇందాకే కదా మా అమ్మ గురించి మనం గొప్పగా చెప్పుకున్నాం, మళ్ళీ ఇలా చేస్తుందేంటి? అప్పుడే అక్కడికి అత్తగారు వచ్చి ఇలా అంటుంది. ఎందుకు గుసగుసలా అనుకుంటున్నారో నాకు మొత్తం నిజం తెలిసిపోయింది కదా. ఇక మీ ఆటలు నేను సాగనివ్వను. పైగా నాకు ఇప్పుడు మంచి పేరు కూడా వచ్చింది కదా. ఆ పేరు కూడా బయట నేను చెడగొట్టుకోవాలని అనుకోవట్లేదు. బయట అలా తట్టాగి నటిస్తాను, ఇంట్లో ఉన్న మీతో ఎట్టాగే ఉంటాను. కానీ ఎందుకిప్పుడు? మనం ఎప్పట్లాగే ఆనందంగా ఉండొచ్చుగా. మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ పిసినారితనం మా అందరినీ ముప్పతిప్పలు పెడుతుంది. ఆ విషయం తెలుసుకో అనసూయ. ఇన్ని నెలలో నేను వృధాగా అన్నీ ఖర్చు పెట్టానుగా. ఇప్పుడు నుంచైనా కొంత మిగిల్చడానికి ప్రయత్నిస్తాను అని అనసూయ అనటంతో వాళ్ళకి చేసేదేమీ లేక అలా ఉండిపోతారు. ఆ తర్వాత మళ్లీ కోడల్ని బయటకు తీసుకెళ్తుంది అనసూయ. తక్కువ రకంలో కాకుండా మరీ ఎక్కువ రకాలుగానూ కాకుండా చీరలు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత అత్తగారు, అవని చుట్టుపక్కలనే వ్రతానికి రమ్మని పిలు. రేపు ఉదయం 8 గంటలకు వ్రతం అని చెప్పు. సరే అత్తయ్య, అలాగే చెప్తాను అని చుట్టుపక్కల వాళ్ళకి వ్రతం గురించి చెప్తుంది. వాళ్ళు వస్తాము అని చెప్తారు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు అందరూ పూజ చేస్తూ ఉంటారు. పూజ పూర్తయిన తర్వాత వచ్చిన వాళ్ళకి అత్తగారు చీరలను అందిస్తారు. వాళ్ళు ఎంతో సంతోషంతో వాటిని తీసుకొని, నిండు నూరేళ్లు ఆయుషుతో అష్టైశ్వర్యాలతో పసుపు కుంకుమలతో సంతోషంగుండమ్మా అని పేరంటానికొచ్చిన కాంతమ్మ దీవిస్తుంది. ఇక ఆమె కూడా చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా అదే పాత అనసూయ కనబడుతూ ఉంటుంది. రుచి పచి లేని కూరలు, నాణ్యత లేని సరుకులు అన్నీ కూడా మార్చేస్తుంది. పాత అనసూయలాగా మారిపోతుంది. మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓ రోజు అత్తగారు గదిలో నిద్రపోతూ ఉండగా అవని బయట అడుగుపెట్టి అందరినీ కూడా మేడ మీదకు పిలుస్తుంది. మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. అత్తగారు బయట వాళ్ళందరికీ ఎప్పట్లాగానే పిసినారి కాదన్నట్టుగా నటిస్తున్నా, ఇంట్లోనేమో మనల్ని టార్చర్ చేస్తున్నారు. ఇదంతా కేవలం మనం ఇలా చేసామన్న ఉద్దేశంతోనే అనుకుంటా. ఆమె ఏం చేస్తే మళ్ళీ మనతో నార్మల్గా ఉంటుందో ఆలోచించండి. జరిగిన దాంట్లో తప్పు మందే. అందరం ఒప్పుకుందాం, క్షమాపణ కోరుకుందాం. అప్పుడేమన్నా మారుతుందేమో కదా. బహుశా అలా చెప్తే మారడానికి అవకాశం ఎక్కువే ఉంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఆమె దగ్గర తగ్గుంటే ఆమె కొంచెం మన మీద జాలి చూపిస్తుంది. అయితే ఈరోజు మనం తన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పేసి మనందరం తప్పైందని క్షమాపణ కోరుకుందాం. ఇక అప్పుడు తను మారిద్దేమో చూద్దాం. ఎప్పట్లాగానే ఉంటుందో, ఇక ఎప్పటికీ తను మారకుండా అలాగే ఉంటే గనక ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అమ్మో, ఆ ఊహే చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని దయవల్ల ఆమె పూర్తిగా మారిపోతే అంతే చాలు. మీరన్నట్టుగానే అందరం క్షమాపణ చెప్దాం అని వాళ్ళందరూ మాట్లాడుకొని అనసూయ దగ్గరికి వెళ్తారు. అనసూయ దగ్గరికి వెళ్ళి ఆమెని నిద్రలేపుతారు. ఏంటి, ముగ్గురు కట్టకట్టుకుని వచ్చారు? కొంపదీసి నన్ను లేపేద్దాం అనుకుంటున్నారా? చచ్చా, ఏం మాటలవి? నీకు మేమందరం క్షమాపణ చెప్పడానికి వచ్చాం. నాకెందుకు క్షమాపణ? అప్పుడు వాళ్ళు జరిగిన విషయం అంతా చెప్పి ముగ్గురు ఒకేసారి క్షమాపణ కోరుకుంటారు. అందుకు అత్తగారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారేంటి మావయ్య? అయితే మన పని అయిపోయినట్టేనా? ఏమో నాన్నా, నువ్వు చెప్పింది నిజమైనట్టుంది. అమ్మ కోపం తగ్గకపోగా ఎక్కువైపోయి ఇంకా మనల్ని టార్చర్ పెడుతుందో ఏమో. నోరు మూసుకొని ఉండరా, మళ్ళీ అందరం వెళ్ళి క్షమాపణ చెప్దాము పదండి అని మళ్ళీ అందరూ వెళ్ళి క్షమాపణ చెప్తారు. ఆమె వాళ్ళ వైపు కోపంగా చూస్తుంది. వాళ్ళు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంత సమయానికి ఆమె వాళ్ళందరినీ పిలుస్తుంది. అసలు ఆమె వాళ్ళని ఎందుకు పిలిచింది, వాళ్లతో ఏం చెప్తుంది అనేది తరువాయి భాగంలో చూద్దాం. కిరోసిన్ పోసుకుని చనిపోతానని అవని అనటంతో అనసూయ, అరవిందు, రోజా భయపడిపోతారు. గదిలోకి వెళ్లి భయంతో గజగజ వణికిపోతూ ఉంటారు. అవని మాత్రం తన గదిలోనే ఉండి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ రాత్రి అందరూ భోజనానికి కూర్చుంటారు. అవని వడ్డిస్తుంటే అనసూయ ఆపుతుంది. చూడమ్మా, ఇంకా నువ్వు వడ్డించడం ఏంటి చెప్పు. అసలే నువ్వు ఒట్టు మనిషి కూడా కాదు.
నువ్విట్లా కూర్చో, నేను వడ్డిస్తాను. అరే వదినా, మీరిలా కూర్చోండి, నేను వడ్డిస్తాను కదా. అబ్బబ్బా, ఎవరో ఒకరు వడ్డించండి. అవతల భోజనం చల్లారిపోతుంది. అదిగో అబ్బాయి కూడా ఆకలితో ఉన్నాడు, ముందు వాడికి వడ్డించండి. అలా ఒకరికొకరు వడ్డించటానికి పోటీ పడుతూ ఉంటారు. ఇంతలోనే సురేష్ కోప్పడతాడు. ఏంటమ్మా, మీ కోడలిపై ప్రేమ పొంగిపోతుంది? నిన్నటి వరకు కొరివిదయాల్లో కొట్టుకుంటూనే ఉన్నారు కదా, ఇప్పుడేంటి ఇలా ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారంతా? రేయ్, ఏంట్రా ఆ మాటలో? నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? కొరివి దెయ్యాల్లో కొట్టుకుంటూ ఉన్నావా? నువ్విప్పుడేం చూసావా మమ్మల్ని? ఇంట్లో మేము ఎంత ప్రేమగా ఉంటామో తెలుసా నీకు? ఏమే రోజా, నువ్వేనా చెప్పు. ఏంటన్నయ్య అమ్మని అంత మాట అనేసావు? వదిని ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా? నాకన్నా బాగా చూసుకుంటుంది. ఇక చాలా ఆపండి. అసలు ఇది తన అత్తారింటి నుంచి మన ఇంటికి ఎందుకు వచ్చింది? అక్కడేమైనా గొడవ జరిగిందా, లేక ఇదే అలిగొచ్చేసిందా? ఏంటి చెల్లి, వచ్చి 2 రోజులపైన అవుతుంది, ఇంకా నాకు ఏ విషయం చెప్పలేదు? రే బాబు, ఏమైందిరా నీకు? ఏం జరిగిందని ఇప్పుడు అట్లాగా అరుస్తున్నావు? నీ ప్రతాపాన్ని నీ పెళ్ళాం దగ్గర చూపించుకో, మా దగ్గర కాదు. అది కాదమ్మా. ఏది కాదురా, ఈ ఇంట్లో పెద్దవాళ్ళకి అసలు ఎవ్వరూ మర్యాద ఇవ్వటంలా. నీ ఇలాంటి కొడుకుండటం మా అదృష్టం అనుకున్నాం, కానీ నీ బుద్ధి తెలిసేసరికి నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. కోడలతో నువ్వెలా ఉంటున్నావో మా తెలీదా? మాకన్ని విషయాలు తెలుసు. ఏవండి, మీరు ఆగండి, నోరు జారబాకండి. ఏంటన్నా, నీకేం తెలిసిందని ఎలా మాట్లాడుతున్నావు? రే బాబు, మీ నాన్న అట్టగే మాట్లాడతారులే, నువ్వేం పట్టించుకోబాక, సరేనా? వదిలే, ఆయన మాటలు అసలు వినబాకు. నువ్వాగమ్మా. ఈరోజు మీరు మాట్లాడే మాటలు చాలా తేడాగా వినిపిస్తున్నాయి. నాకు విషయం ఏంటో తెలియాలి. అసలు నాన్నేమనుకుంటున్నాడు? మీరంతా ఏమనుకుంటున్నారు? ముందా చెప్పండి. సురేష్ అలా అడిగేసరికి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. కాసేపు అందరూ మౌనంగానే ఉంటారు. ఇంతలో సురేష్ బిగ్గరగా అరుస్తాడు. నోరు తెరిచి మాట్లాడండి, అలా సైలెంట్గా ఉంటే ఎలా? నాన్నా, మాట్లాడు. బాబు, అది మొన్న నువ్వు కోడలు గదిలో మాట్లాడుకున్నది విన్నాం. నువ్వు కోడల్ని అనుమానిస్తున్నావని మాకు తెలిసింది. ఏదేమైనా నువ్వు అలా చేయడం తప్పురా. కానీ నువ్వు చెప్పిందే వింటాం, నీ మాటే మాకు ముఖ్యం. అయితే నేను చెప్పింది చేయండి, నేను చెప్పింది ముందు చేయండి. ఏం చెయ్యాలి? ఇప్పుడే దాన్ని తీసుకెళ్లి దాని పుట్టింట్లో వదిలిపెట్టండి. అది ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నాకు అది అక్కర్లేదు. అలా ఆవేశంగా ఎందుకు మాట్లాడతావన్నయ్య? వదిన్ని ఇంట్లో ఎందుకు ఉండకూడదని అంటున్నావు? అసలు విషయం ఏంటో మాతో చెప్పండి. ఎందుకంటే దాని కడుపులో పెరుగుతుంది, నా బిడ్డ కాదు కాబట్టి. నా బిడ్డ కాదు. డాక్టర్లు నాకు పరీక్షలు చేసినప్పుడు నాకు పిల్లలు పుట్టరు అని చెప్పారు. పిల్లలు పుట్టే యోగ్యత నాకు లేదు అని చెప్పారు. కానీ ఇక్కడ ఇది మాత్రం నెల తప్పింది. నేను తండ్రిని కాబోతున్నానని చెప్తుంది. ఎలా నమ్మమంటారు? సురేష్ అలా అనేసరికి అవనికి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా గుండె పగిలిపోయినంత బాధ కలుగుతుంది. దయచేసి ఆపండి, నన్ను అనుమానించడం ఆపండి. కడుపులో పెరుగుతున్న నా బిడ్డపై ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ బిడ్డ మీ బిడ్డే, మీరే ఈ బిడ్డకి తండ్రి. ఈ ప్రపంచంలో ఏ ఆడదానికి రాకూడని శిక్ష ఇది. ఇంతటి దౌర్భాగ్యంలో బ్రతుకుతున్నాను. నేను ఎంతైనా అవమానపడతాను, కానీ నా బిడ్డపై మాత్రం మచ్చపడ్డానికి వీలేదు. అవునే, నువ్వన్నింటికి తెగించేశావు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నాకు ముందే తెలిసి నీ సంగతి. బరి తెగించిన దానివి నువ్వు, ఇలాగే చేస్తావు. అన్నయ్య, ఇక చాలా ఆపండి, మీరొకసారి నాతో రండి అంటూ రోజా తన అన్నయ్య సురేష్ని చేయి పట్టుకుని పక్క గదిలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడికి అనసూయ కూడా వెళ్తుంది. చూడన్నయ్య, నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ తోడబుట్టిన దాన్ని. నీ మాటే నాకు ముఖ్యం. నువ్వు చెయ్యాలనుకున్నది నువ్వు చెయ్యి, కానీ నేను చెప్పేది కూడా విను. నీకు ఈ బాధంతా వద్దు. అందుకే వదినకి విడాకులు ఇచ్చే. రోజా మాట చెప్పగానే అనసూయ షాక్ అవుతుంది. కోపంగా, ఏంటి నువ్వు మాట్లాడేది? అలా మాట్లాడడం అవసరమా? చెప్పు, దానికి విడాకులు ఇస్తే మీ అన్నయ్య పరిస్థితి ఏమిటి? అందరు నానా రకాలుగా మాట్లాడుకోరు. అమ్మా, నువ్వు కాసేపు ఉండవే. అన్నయ్య నీ ఒంటరిగా చేయడం నాకు ఇష్టం లేదులేవే. అందుకే నేను మా ఇంటి ఆడబిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను. ఏంటి నువ్వనేది? అవునమ్మా, అన్నయ్యకి నా భర్త చెల్లెలు స్వాతి ఉంది కదా, దానిచ్చి కట్టబెడదాం. కట్నం బాగా ఇస్తారమ్మా. పైగా అన్నయ్య అంటే స్వాతి కూడా బాగా ఇష్టం. ఏమంటావు అన్నయ్య? మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. కానీ అవని మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వీలైనంత త్వరగా దాన్ని ఇంట్లో నుంచి పంపించడానికే చూడండి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు.
ఆ విషయం మాకు వదిలే అన్నయ్య, మేం చూసుకుంటాం కదా, నువ్వు రెండో పెళ్లికి సిద్ధమైపో. అలా రోజా కూడా చెప్పటంతో సురేష్ అమాయకంగా మొహం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సురేష్ వెళ్ళిన తర్వాత రోజా అనసూయ తెగ ఆనందపడిపోతారు. ఆహా, ఏమో అనుకున్నాను గాని బాగానే ప్లాన్ చేసావే. ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావు. ఇంతకి నీ ప్లానేనా లేక నీ మరదల స్వాతి ప్లానా? దానికేం తెలుసు, ఇదంతా నా ప్లానేనమ్మా. ఈ అవనే ఉండడం వల్ల పుట్టింట్లో నాకు ప్రశాంతత లేదు, ఆ మెట్టినింట్లో వాళ్ళతో ఏగలేను. అందుకే ఆ స్వాతిని తెచ్చి అన్నకి కట్టబెట్టేశానంటే ఇక అక్కడ ఇక్కడ అంతా నా రాజ్యమే కదా. ఆహాహా, భలే ప్లాన్ వేసావే నా చిన్ని తల్లి. నీకన్నీ నా బుద్ధిలో వచ్చాయి. అది సరే గాని ముందు ఇంట్లో ఉన్నదాన్ని బయటికి పంపించి మార్గం ఏదన్నట్టు చూడు. ఇప్పటి వరకు అన్నయ్య మాట కోసం చూశాను, ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా. ఇక చూసుకో, ఏం చేస్తానో చూస్తూ ఉండు. అది సరే గాని అమ్మా, నాన్నొకడు మధ్యలో దూరంతా మార్చేస్తున్నాడు. ఈ మధ్య వదిన మీద జాలి పెరిగిపోతుందమ్మా నాన్నకి. కాస్త తగ్గించవే. తగ్గెత్తా ఏం చేయాలో నాకు బాగా తెలుసులే. అలా అనుకుంటూ అనసూయ రోజాలు మళ్లీ వెళ్లి భోజనానికి కూర్చుంటారు. అవని ఏమీ మాట్లాడకుండా వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది. ఇంతలో అవని, అన్నీ మాట్లాడుకున్నారు కదా, ఇక మీ అన్నయ్యకి పెళ్ళెప్పుడు జరిపిస్తున్నారు? నన్ను ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళగొడుతున్నారు? వదినా, ఏంటొదినా అలా మాట్లాడుతున్నావు? నాకు తెలుసు, నేను అన్నీ విన్నాను. మీ ప్లాన్ ఏంటో కూడా నాకు తెలుసు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, కర్మ ఎవ్వరిని వదలదు. చేసిన తప్పుకి ఎప్పటికైనా సరే శిక్షని అనుభవించాల్సిందే. ఒక ఆడదానిగా ఉన్నావు, మరో ఆడదానికి అన్యాయం ఎలా చేయాలనిపిస్తుంది నీకు? నిన్ను మీ అమ్మ నాన్నలు సరిగా పెంచుంటే నువ్వు బాగుపడేదానివి, ఇలా అయ్యుండేదానివి కాదు. ఏం కూసావే, వింటున్నాను కదా అని ఊరుకుంటుంటే ఇట్ట రెచ్చిపోతున్నావేంటి? నిన్నేం చేస్తున్నానో చూడు అంటూ అనసూయ చాలా కోపంగా వంటగదిలోకి వెళ్లి గరిటెను మంటపై పెట్టి బాగా కాల్చిన తర్వాత తీసుకొచ్చి అవనికి వాతలు పెడుతుంది. ఆ వాతల నొప్పులు భరించలేక అవని తల్లడిల్లిపోతుంది. అమ్మా, అయ్యో వద్దండి, వద్దు, అలా చేయకండి. మీరు చేస్తుంది తప్పు. గర్భంతో ఉన్న నన్ను ఇలా చేస్తున్నారు. మీరు బాగుపడరు. బాగుపడను. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయాక అప్పుడు బాగుపడతాను. అనసూయ వాతలు పెడుతూ చాలా పైశాచికంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అవని అరుపులు చుట్టుపక్కల వారికి వినపడకుండా ఉండేందుకు రోజా అవని నోట్లో గుడ్డను కుక్కుతుంది. ఏడ్చి అవని తలడిల్లిపోతుంది. ఆ రాత్రి నొప్పుల్ని తట్టుకుంటూ కుమిలిపోతూ అవని నిద్రలోకి జారుకుంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే, పెట్టే బేడ సర్దుకొని పుట్టింటికి వెళ్ళాక, లేకపోతే మేమే నిన్ను చంపేసి మున్సిపాలిటీ వాళ్ళకి నీ శవాన్ని అప్పగిస్తాం. మీ వాళ్ళు వచ్చి అడిగితే ఎక్కడికో వెళ్ళిపోయావని చెబుతాం. మీరిలా చేస్తున్నారు బానే ఉంది, కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోతున్నారు. నా గురించి రోజు ఉదయాన్నే పోలీసు వస్తాడు. మరి ఆయనకేం సమాధానం చెప్తారు? హే, రానిలేవే చూసుకుందాం. పెద్ద బెదిరిస్తున్నావా? ఏం జరుగుతుందో జరగని. అలా రోజా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి పోలీసు వస్తాడు. అవనిని చూస్తాడు. దెబ్బలతో కనిపిస్తుంది. ఏమైంది అవని? ఏంటలా దెబ్బలతో ఉన్నావు? మీరేమైనా అవని కొడుతున్నారా లేక మీ అబ్బాయి ఏమన్నా హింసిస్తున్నాడా? నిజం చెప్పండి. అయ్యో లేదండి, మా వదిన్ని మేమెందుకు అలా చేస్తాం చెప్పండి. ఇంతకీ మా వదిన ఎక్కడ దొంగతనం చేసింది? నా కోడలు ఎక్కడికి వెళ్ళే రకం కాదే. ఆయన మీరెందుకని అట చేస్తున్నారు? నా కోడల్ని కావాలని ఇరికిత్తినట్లుంది. ఇదిగో పెద్దావిడ, ఏంటి నోరు లెగుస్తుంది? మీరే దగ్గరుండి దొంగతనం చేయించారా ఏంటి? ఇలా ప్లాన్ ప్రకారం చేయిస్తున్నట్లున్నారు. మీరు రోజూ మా ఇంటికి రావడం మాకు ఇష్టం లేదు. ఇలా రావడం వల్ల మా పరువు మొత్తం గంగలో కలిసిపోతుందండి. అది సరే, ముందు మీ అన్నయ్య ఎక్కడా? కనిపించటం లేదు. మా అన్నయ్య పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక రాడు, రాత్రికే వస్తానని చెప్పాడు. రోజా అలా చెప్పగానే పోలీస్ రెచ్చిపోతాడు. వెంటనే ఒక కర్ర తీసుకుని అనసూయని, రోజాని, అరవింద్ని చితక్కొడతాడు. దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు అరుస్తూ ఉంటారు. ఇదిగో పోలీసు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నావయ్యా? ఇప్పుడు మేమేం చేసామని? ఆదరిద్రత కదా దొంగతనం చేసింది, దాన్ని కదా మీరు కొట్టాలి. ఆవిడని వదిలేసి మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు సార్? మీలాంటి వాళ్లను ఇలాగే కొట్టాలి. అవని ఒంటిపై ఆ గాయాలు చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. ఇంకెప్పుడైనా అవనిని ఇలా కొట్టారంటే నేను ఊరుకోను. మీ అన్నయ్యకి చెప్పు, రెండో పెళ్లి ఆలోచనలు మానుకోవాలని, లేకుంటే మీకు పట్టిన గతే వాడికి పడుతుంది అంటూ పోలీస్ వారిని చితక్కొట్టేస్తాడు. కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అరవిందు, ఇదిగో
ఏమయ్యా, ఇంతకీ ఎవరివయ్యా నువ్వు? మా కోడలికి దెబ్బలు తగిలితే నువ్వెందుకు అట్టారిచ్చిపోతున్నావు? అలా చావగొట్టావేంటయ్యా మమ్మల్ని? నువ్వేమన్నా దానికి అన్నయ్యవా తమ్ముడివా? ఆ విషయం మీ కోడల్ని అడిగి తెలుసుకోండి. కాని ఇక అవని ఒంటిపై చెయ్యి పడ్డానికి వీల్లేదు. ఆ చేతులు లేకుండా చేస్తాను. వస్తాను. అలా ఆ పోలీస్ మరోసారి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటే అనసూయ, రోజా, అరవిందులు నొప్పులకి ఓర్చుకుంటూ అతన్నే చూస్తూ ఉంటారు. అన్నయ్య, కాస్త తిని వెళ్ళన్నయ్య. వద్దమ్మా, నిన్నిలా చూశాక నా మనసు బాధతో మిగిలిపోయింది. నువ్వెప్పుడు నవ్వుతూ ఉంటావో, ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటావో అప్పుడు కడుపు నిండా తిని వెళ్తాను. అంతవరకు నన్ను తిను అని అడగద్దమ్మా. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త అన్నయ్య. అలా అవని, ఆ పోలీస్ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని చూసి అనసూయ, అరవిందు, రోజాలు షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. అవని మాత్రం తన అన్నయ్యకు టాటా చెప్తూ ఉంటుంది. నొప్పులను తట్టుకోలేక అనసూయ, రోజా, అరవింద్ మెల్లగా లేచి తమ గదుల్లోకి వెళ్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మరో భాగంలో తెలుసుకుందాం. ఇది వాల్టి కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.